ఓం శ్రీ మాత్రే నమః. ఇప్పుడు తెలియచేసే అంశము, సరే, నిత్య పూజ అనేటువంటిది మనం చేస్తూ ఉంటాము. నిత్య పూజకి మరి రకరకాల పువ్వులు అనేటువంటివి సమర్పిస్తూ ఉంటాము. ఇంటి ముందు తెల్ల పువ్వులు పూస్తుంటాయి, లేదా గులాబీ పువ్వులో, చామంతి పువ్వులో, లేదా అవి కొనుక్కొచ్చైనా సరే మందార పువ్వులో ఏవైనా మన ఇంట్లో పూసిన పువ్వులు కావచ్చు, కొనుక్కొచ్చిన పువ్వులు కావచ్చు, ఆ పువ్వులతోటి పూజ చేస్తుంటాం. సమ్టైమ్స్ అప్పుడప్పుడు ఎవరికైనా సరే సహజంగా ఫేస్ చేస్తుంటారు, అసలు పువ్వు అనేటువంటిది ఒక్కటి కూడా ఒకవేళ గృహంలో లేదు అంటే, ఇంటి ముందు అమ్ము రాలేదు, బయటికి పోయి కొనుక్కొచ్చేవాళ్ళు లేకపోయారు, మన ఇంట్లో పూలు పూసేటువంటిది కాదు అంటే ఫ్లాట్స్లో ఉన్నవాడు కావచ్చు, ఎవరికైనా మరి అలాంటప్పుడు ఒక్క పువ్వు కూడా ఇంట్లో లేదు, మరి భగవంతునికి పువ్వు లేకపోతే మరి ఎలా పూజ చేయాలి, పువ్వు లేకపోతే ఏం చేయాలి నేను అన్న చిన్న సందేహం కలుగుతుంది నాన్న. సహజంగా పువ్వు అనేటువంటిది మనం న్యాచురల్గా మరి కోసుకొని వచ్చి మన ఇంట్లో గనక పూసినటువంటి చక్కగా పెడుతుంటాము. వాస్తవంగా చాలా 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 మంచిది. సరే, తప్పనిసరి పరిస్థితుల్లో మరి ఏం చేస్తాం, మరి ఇప్పుడు తామర పువ్వులు, ఇది ఈ గులాబీ పువ్వులు కావచ్చు, చామంతి పువ్వులు కావచ్చు, కొనుక్కొని వచ్చి మనము చక్కగా ఫ్రిడ్జ్లో పెట్టుకొని మరి వాడుతుంటాం అవసరార్థం, రోజుకింత. ఏ తామర పువ్వు లాంటిది అయితే అప్పటికప్పుడు కొనుక్కొని వస్తాము. అది వాటి రేట్ ఎంత చెప్పినా మనం కొనాలి, అమ్మవారికి పెట్టాలి అన్న సంకల్పం ఉంటే ఎంత రేట్ అయినా సరే అక్కడ పెడుతుంటాం, మనం చేస్తాము. సరే, అలాంటప్పుడు మరి ఇంట్లో ఒక్క పువ్వు కూడా లభ్యం కాలేదు, లేదు, మరి ఆ పరిస్థితులు ఏం చేయాలి అని అంటే, పువ్వు లేనప్పుడు నాన్న అక్షింతలు అని అంటాము. బియ్యంలో పసుపు వేసి కలిపి అక్షింతలు, ఆ అక్షింతలు అనేవి కూడా బియ్యము విరిగి ఉండకూడదు, కొంచెం కట్ అయి ఉంటాయి కొన్ని, లేదా సగానికి అయి ఉంటాయి, అలా విరిగినటువంటివి వాడకూడదు వాస్తవంగా కూడా. కానీ మంచి బియ్యము అనేటువంటివే తీసుకొని వాటికి మనం అక్షింతలు ప్రిపేర్ చేసుకొని, ఆ అక్షింతలతోటి అది పువ్వు పెట్టినట్టుగా భావించి ఇప్పుడు అష్టోత్తరం చదువుతుంటాము. ఒక్కొక్క నామానికి ఒక్కొక్క పువ్వు పెట్టడం అలవాటు. అయ్యో లేదే అని చెప్పి బాధపడాల్సిన అవసరం లేదు. అక్షింతలతోటి చక్కగా ఇలా వేస్తూ మీరు చేయవచ్చు. చక్కగా పువ్వు పెట్టినట్టుగా భావించి, ఇప్పుడు పుష్పం సమర్పయామి అన్నప్పుడు కూడా దాని బదులుగా మరి అక్షింతలు వేస్తారు, అక్షింతలు వేయవచ్చు, తప్పు లేదు నాన్న. అలాగే మరొకటి కూడా తెలియజేస్తుంది, పువ్వుల్ని కొంతమంది రెక్కలు విడదీసి వేస్తుంటారు, అది మాత్రం చాలా తప్పు. పువ్వు రెక్కలు ఎప్పుడు కూడా తీసి రెక్కలతోటి పూజ మాత్రం చేయొద్దు. పువ్వుని పువ్వుగానే వాడాలి, వెనక కాడ తీసేసి ఆ పువ్వులతోటి మనం అష్టోత్తరం అనేది చేస్తాము, లేదా సహస్రనామావళి కావచ్చు, అలా చేయాలి తప్పించి రెక్కలు మాత్రం తీసి చేయకూడదు. మామూలుగా అందము అలంకరణ కోసం ఇప్పుడు ముగ్గులు వేస్తాము సంక్రాంతి పండుగ రోజుల్లో, అలంకరణ కోసము అని చెప్పేసి వన్ సైడ్ ఇట్లా ఆ రెక్కలు అనేది అది అట్లా వేయటము చేయటము ఆ సందర్భాల్లో సరదాగా అలా వాడతారు తప్పించి, పూజకి మాత్రం ఎప్పుడు కూడా రెక్కలు ఇలా విడదీసి ఇలా వెయ్యటము అనేది కరెక్ట్ కాదు, అలా వెయ్యకూడదు, తప్పు. పూలు గనక మనకు సమయానికి గనక లభ్యం అవ్వకపోతే, దొరకకపోతే వాటి బదులుగా అక్షింతలని చక్కగా వాడవచ్చు, అక్షింతలతోటి పూజ చేయవచ్చు, అర్చన చేయవచ్చు. ఈ విధంగా అంటే ఎక్కువ మందిలో కూడా నాకు అపాయింట్మెంట్ తీసుకొని వచ్చిన వాళ్ళు కూడా అడుగుతుంటారు, ఇది లేకపోతే మరి పువ్వులు టైంకి లేకపోతే నేను ఏం చేయాలమ్మా అని చెప్పేసి. సో ఇవన్నీ కూడా కొంతమందిలో ఒక సందేహం అనేది ఉంటుంది కాబట్టి ఆ సందేహం తీర్చడం కోసం తెలియచేశాను. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, మరి కొంతమందికి షేర్ చేయండి.